शिव परमात्मा, परम पिता शिव परमात्मा, गाए जन जन की आत्मा, गाए जन जन की आत्मा, परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा। हम हैं बालक तुम हो पालक, रखते ध्यान हमारा शिव, रखते ध्यान हमारा, ममता भरा अनूप रूप है ज्योति स्वरूप तुम्हारा। हम करते हैं जब जब भूले, तुम करते हो सदा क्षमा। परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा। युग युग से बिछड़े हैं बाबा, युग युग से बिछड़े हैं बाबा, प्यार करो अपना लो, प्यार करो अपना लो, हम तो तुमको सदा लाडले, हमको गले लगा लो। तुम ही बंधु हो, तुम ही सखा हो, तुम ही पिता हो, तुम ही हो माँ। परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा। ఓం శాంతి. ఈరోజు ఆదివారం రివైజ్ అవేక్తవాణి 18/1/91. మళ్ళీ ఈరోజు మూడో ఆదివారం కూడా, అందువల్ల అందరూ సాయంకాలం కంపల్సరీగా యోగానికి రావాలి. ఈరోజు బాబా చెప్తారు, ఏం చెప్తారో దాని అనుభవం చేసానికి, స్మృతి స్వరూప అయ్యే దానికోసం అందరూ యోగానికి రండి. మరి చెప్తారు బాబా, విశ్వ कल्याणकारी बनने के लिए सर्व स्मृतियों से संपन्न बन सर्व को सहयोग दो. అంటే విశ్వ కళ్యాణకారి కావాలంటే సర్వ స్మృతి, బాబా ఏమంతా మనకు స్మృతిలు ఇచ్చినారు, ఆ స్మృతిలో సంపన్న అయ్యేసి సర్వాత్మలకు సహయోగం ఇవ్వాలి. శాంతి सहयोगम, शक्ति सहयोगम अंत इयाली. बाबा చెప్తారు, आज समर्थ बाप अपने स्मृति स्वरूप बच्चों को देख रहे हैं. ओम शांति. बाबा చెప్తారు, आज समर्थ बाप अपने स्मृति स्वरूप बच्चों को देख हर्षित हो रहे हैं. विश्व के देश और विदेश के सर्व बच्चे स्मृति दिवस मना रहे हैं. आज की स्मृति दिवस बच्चों को अपनी
ब्राह्मण जीवन अर्थात समर्थ जीवन की स्मृति दिलाती, क्योंकि ब्रह्मा बाप की जीवन कहानी के साथ ब्राह्मण बच्चों की भी जीवन कहानी है. అంటే ఈరోజు సమర్థ తండ్రి తన స్మృతి స్వరూప్ బిడ్డల్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. విశ్వంలోని దేశం మరియు విదేశంలో ఉండే సర్వ బ్రాహ్మణ బిడ్డలు స్మృతి దివస్ చేస్తున్నారు. ఈరోజు స్మృతి దివస్ బిడ్డలకు తన బ్రాహ్మణ జీవనాన్ని అంటే సమర్థ జీవనాన్ని స్మృతి ఇస్తుంది. ఎందుకంటే బ్రహ్మ బాబాది జీవన చరిత్ర ఏమో బ్రహ్మ బాబా వెంట చేరి బ్రాహ్మణ బిడ్డలు కూడా జీవన చరిత్ర అదే అవుతుంది. निराकार बाप ने साकार ब्रह्मा के साथ ब्राह्मण रचे, तभी ब्राह्मणों द्वारा अविनाशी यज्ञ को रचना हुआ, यज्ञ की रचना हुई. ब्रह्मा बाप आप ब्राह्मणों के साथ साथ स्थापना के निमित्त बने, तो ब्रह्मा बाप के साथ आदि ब्राह्मणों की भी जीवन कहानी है. आदि देव ब्रह्मा और आदि ब्राह्मण दोनों का महत्व यज्ञ स्थापना में रहा. अनादि बाप ने आदि देव ब्रह्मा द्वारा आदि ब्राह्मणों की रचना की और आदि ब्राह्मणों ने अनेक ब्राह्मणों की वृद्धि की. यही स्थापना की ब्रह्मा बाप की कहानी आज के स्मृति दिवस पर वर्णन करते हो. అంటే బాబా చెప్తారు, నిరాకార తండ్రి సాకార బ్రహ్మతో చేరి బ్రాహ్మణ రచన చేసినారు. అందుకే బ్రాహ్మణ్ ద్వారా అవినాశి యజ్ఞని రచన అయింది. బ్రహ్మ తండ్రి బ్రాహ్మణుల వెంట చేరి స్థాపనకి కార్యంలో నిమిత్తంగా ఉన్నారు. మరి బ్రహ్మ బాప్ వెంట చేరి ఆది బ్రాహ్మణ్ కూడా జీవన్ కహాని అయింది. ఆది దేవ్ బ్రహ్మ మరి ఆది బ్రాహ్మణ్ ఇద్దరు ది వాల్యూ దీని యజ్ఞ స్థాపనది ఉంటుంది. అంటే యజ్ఞ స్థాపనది వాల్యూ బ్రహ్మ మరి ఆది బ్రాహ్మణ్ అందరూ చేరి ఆది పిత బ్రహ్మ ఆది దేవ్ బ్రహ్మ అంటే అనాది తండ్రి ఆది దేవ్ బ్రహ్మ ద్వారా ఆది బ్రాహ్మణ రచన చేశారు. మరి ఆది బ్రాహ్మణులు అనేక బ్రాహ్మణుల వృద్ధి చేసినారు. ఇదే స్థాపన కార్యం బ్రహ్మ బాబాతో చేరి జీవన్ కహాని బ్రాహ్మణుడి కూడా దాని స్మృతి దివస్లో వర్ణన చేస్తారు. ఇట్లా స్థాపన కార్యం జరిగింది బ్రహ్మ ద్వారా అట్లా అని. तो स्मृति दिवस कहते हो तो सिर्फ ब्रह्मा बाप को याद किया या ब्रह्मा द्वारा जो बाप ने स्मृतियाँ दिलाई वो सर्व स्मृति में आई. बाबा अडुताరు, స్మృతి దివస్ రోజు బ్రహ్మ బాబాది మాత్రమే తలంపు ఉండిందా, లేదంటే బ్రహ్మ ద్వారా శివబాబా ఏమంతా స్మృతిలు ఇచ్చినారు అదన్నీ సర్వస్మృతిలో ఉందా? బాబా మనకి ఏమంతా స్మృతి ఇచ్చినారు ఆ స్మృతి అంతా ఆ రోజు అనుకుంటున్నారా? आदि से अब तक क्या क्या और कितनी स्मृतियाँ दिलाई याद है? ఆది నుంచి మరి ఇప్పటి వరకు శివబాబా మనకు ఏమేమి స్మృతులు ఇచ్చినారు జ్ఞాపకం ఉందా?
अमृत वेले से लेकर रात तक भी सर्व स्मृतियों को सामने लाओ, एक दिन में पूरा हो जाएगा क्या? लंबी लिस्ट है ना। स्मृति सप्ताह भी मनाओ तो भी विस्तार ज़्यादा है, क्योंकि सिर्फ रिवाइज नहीं करना है लेकिन रियलाइज़ करते हो, इसलिए कहते हो कि స్మృతి స్వరూప్. అంటే బాబా చెప్తారు అమృత వేళ నుంచి రాత్రి వరకు బాబా మనకి ఏమంతా స్మృతిలు ఇచ్చినారు ఆ స్మృతిలంతా బుద్ధిలో తీసుకురండి. ఒకరోజు పూర్తి కాదు, ఒకరోజు చాలదు. దానికి ఎంత పెద్ద లిస్ట్ ఉంది, అన్ని స్మృతిది పెద్ద లిస్ట్ ఉంది. ఒకవేళ స్మృతి సప్తాహ చేసినా కూడా ఒక వారంది మనం సెలబ్రేట్ చేస్తే కూడా ఎంత స్మృతిది విస్తారం ఉందంటే చాలా ఎక్కువగా ఉంది లిస్ట్. ఎందుకంటే మనం ఊరికే రివైజ్ చేసేది కాదు, రివైజ్ చేసేసి మరి రియలైజేషన్ కూడా చేయాలి. ఆ రియలైజేషన్ అంటే స్మృతి స్వరూప్ కావాలి. స్వరూప్ అర్థాత్ హర్ స్మృతికి అనుభూతి. స్మృతి స్వరూప్ అంటే ప్రతి ఒక్క స్మృతిది కూడా అనుభవం చేయాలి. ఏమేమి బాబా మనకు టైటిల్స్ ఇచ్చినారు, ఏమంతా స్మృతిలో ఇచ్చినారు, జ్ఞాపకం చేయించినారు, అదంతా అనుభవం చేయాలి. तो आप स्मृति स्वरूप बनते हो और भक्त सिमरन करते हैं, सिर्फ सिमरन करते हैं. అంటే మనం ఇక్కడ బాబా చెప్పే దానిదంతా స్మృతి స్వరూప్ అవుతాం. అంటే మన జీవనంలో దాన్ని తీసుకొస్తాం. భక్తి మార్గుల వాళ్ళు ఊరికే స్మరణ చేస్తూ ఉంటారు అంతే. तो क्या क्या स्मृतियाँ अनुभव किए, इसका विस्तार तो बहुत बड़ा है. బాబా అడుగుతారు ఏమేమి స్మృతిలో అనుభవం చేసినారు, దీని విస్తారం ఏమో చాలా పెద్దగా ఎక్కువ ఉంది. जैसे बाप का परिचय कितना बड़ा है, लेकिन आप लोग सार स्वरूप में 5 बातों में परिचय देते हैं. బాబా చెప్తారు ఏ విధంగా తండ్రిది పరిచయం చాలా పెద్ద పరిచయం అయితే సారు స్వరూపంలో మనం తండ్రిని గురించి 5 మాటల్లో చెప్తాం, పరిచయం ఇస్తాం. नाम रूप देश काल कर्तव्य, ये 5 మాటలు. ऐसे ही स्मृतियों के विस्तार को भी 5 बातों में सार रूप में लाओ कि आदि से अब तक बाप दादा ने कितने नाम स्मृति में दिलाए, कितने नाम होगा. विस्तार है ना. एक एक नाम को स्मृति में लाओ और स्वरूपन अनुभव करो, सिर्फ रिपीट नहीं करो. బాబా చెప్తారు ఏ విధంగా బాబా పరిచయం 5 మాటలు ఇస్తాము అట్లనే సర్వస్మృతిది కూడా విస్తారం ఈ 5 మాటలది సార స్వరూపంలా తీసుకొస్తే కూడా బాప్ దాదా మనకు ఎంత పేర్లు ఇచ్చినారు ఆ పేరంతా స్మృతిలో తీసుకురండి. ఎన్ని పేర్లు బాబా మనకి ఇచ్చినారు, ఎన్ని టైటిల్స్ ఇచ్చినారు, ఎంత విస్తారం ఉంది. ఒక్కొక్క పేరుది కూడా స్మృతిలో తీసుకొస్తే మరి స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. ఊరికే రిపీట్ చేసే మాట కాదు. కానీ ఇట్లా కాదు నేను విశ్వ కళ్యాణకారి, నేను విశ్వ పరివర్తక్, నేను అదే ఇది లేదు. దానంతా స్వరూపంలో తీసుకొచ్చి ఒక్కొక్కటి దాన్ని అనుభవం చేయాలి, ఊరికే రిపీట్ చేసే మాట కాదు. तो स्मृति स्वरूप बनने का आनंद अति न्यारा प्यारा है. స్మృతి స్వరూప్ అయితే దాని ఆనందమే చాలా విశేషంగా ఉంటుంది, చాలా ప్రియంగా ఉంటుంది. जैसे बाप आप बच्चों को नूरे रतन नाम की स्मृति दिलाते हैं. बाप के नयनों के नूर की क्या विशेषता होती, नूर का कर्तव्य क्या होता है, नूर की शक्ति क्या होती है, ऐसे अनुभूतियाँ करो अर्थात स्मृति स्वरूप बनो. బాబా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఒక పేరు చెప్తున్నారు మనకు. బాబా టైటిల్ ఏమి ఇచ్చినారు, ఒక స్మృతి ఏమంటే చెప్తారు నూరే రతన్. నూరే రతన్ అంటే మనం లైట్
కంట్లో ఉండే లైట్, మనం బాబా కంట్లో ఉండే లైట్. సో బాబా కంట్లో మనం లైట్ అయినాం అంటే ఆ లైట్ది విశేషత ఏమి, కంట్లో ఉండే లైట్ది విశేషత ఏమి, ఆ లైట్ ఉంటే కదా చూసేదానికి అవుతుంది. అట్లా మనం లైట్ బాబాకు అంటే బాబా కూడా మన ద్వారా మొత్తం సృష్టిని చూస్తారు. మరి ఆ లైట్ది కర్తవ్యం ఏమి, మరి ఆ లైట్ ఇది శక్తి ఏమి, ఇదంతా ఒక్కొక్కటి కూడా బాగా విస్తారంగా పోయి అనుభవం చెయ్యాలి. అంటే స్మృతి స్వరూప్ కావాలి. నేనే ఆ లైట్, బాబా కాంటి లైట్ నేను. ఆ లైట్ లేదంటే మొత్తం ప్రపంచం ఇట్లా ఏమైపోతుంది. బాబా కూడా మన ద్వారానే ఈ సృష్టిని పరివర్తన చేస్తారు, చూస్తారు, అందరికీ మన ద్వారా దృష్టి ఇస్తారు, బాబాని అందరూ అనుభవం చేస్తారు. అంటే మనమే లైట్ బాబా కంటికి. అంటే మనం ఏమేమి పని చేయాలి, మన కర్తవ్యం ఏమి, మన శక్తి ఏమి, అదంతా విస్తారంగా అనుభవం చేయాలి. इसी प्रकार हर एक नाम की స్మృతి అనుభవం కర్తే రహు. ఈ విధంగా ప్రతి ఒక్క పేరుది కూడా బాబా ఇచ్చిన టైటిల్ మనకు, దాని స్మృతిని అనుభవం చేస్తూ ఉండండి. ये एक दृष्टांत रूप सुनाया. ऐसे ही श्रेष्ठ स्वरूप की स्मृतियाँ कितनी हैं. నూరే రతన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అయితే ఆ విధంగానే ఎంత శ్రేష్ఠ స్వరూపాన్ని స్మృతులు బాబా మనకి ఇచ్చినారు. ఎన్ని మాటలు ఉంది, దానంతా ఒక్కొక్కటి కూడా మనసులో తీసుకువచ్చే అనుభవం చేస్తూ ఉండండి. ఆ ब्राह्मणों के कितने रूप है, जो बाप के रूप व ब्राह्मणों के रूप है. బ్రాహ్మణది ఎంత రూపం, ఏది తండ్రి రూపమో అట్లా మన బ్రాహ్మణకు కూడా అన్ని రూపాలు ఉంది. శివబాబా మహిమ అపరమపార్ అంటే బ్రాహ్మణది కూడా అంత అపరమపార్ మహిమ ఉంది. ఒక్కొక్క మహిమనే అనుభవం చేయండి. तो उन सभी रूपों के स्मृति की अनुभूति करो. नाम रूप गुण आदि अनादि आदि और सब अभिका ब्राह्मण जीवन के सर्वस्मृति स्वरूप बनो. అంటే బాబా చెప్తారు, అన్ని రూపాన స్మృతి తీసుకొచ్చి అనుభవం చేయండి. మన ఎన్ని పేర్లు, మనకు ఎన్ని రూపాలు, ఎన్ని గుణాలు. సో అనాదిగా కూడా మన గుణం ఎంత, ఆదిలో కూడా ఎంత, మరి ఈ బ్రాహ్మణ జీవనంలో ఎంత ఉంది. ఈ సర్వ గుణాన్ని స్మృతి స్వరూప అయ్యే అనుభవం చేస్తూ ఉండండి. ऐसे ही कर्तव्य कितने श्रेष्ठ कर्तव्य के निमित्त बने हो. ఆ విధంగానే మన కర్తవ్యం ఎంత శ్రేష్టం, ఆ శ్రేష్ఠ కర్తవ్యాన్ని మనం నిమిత్తంగా ఉన్నామా లేదా, ఆ కర్తవ్యాన్ని స్మృతిలో తీసుకొచ్చేయండి, ఇమర్జ్ చేసుకొని చూడండి. तो पांचवी बात, बाप दादा ने आदि अनादि आदि देश की स्मृति दिलाई. तरत नाम रूप देश काल. ఇప్పుడు దేశం, మన దేశం ఏమి, అనాది ఆది దేశం. అనాదిలో మన పరంధాంలో ఉంటాం. ఆ పరంధాం ఎట్లా ఉంటుంది, అక్కడ మనం ఎట్లా ఉంటాం, ఇప్పుడు ఎట్లా వాపస్ ఇంటికి పోవాలి, సమర్థ స్వరూప్ వచ్చేసిందా లేదా, దాని గురించి అనుభవం చేయండి. మనం అక్కడ పోయేవాళ్ళు ఇక్కడ ఎట్లా ఉండాలి, అదే శక్తి, అదే స్మృతి, అదే గుణాలు ఉంటే ఆ దేశానికి పోయి చేరతాం. అదేవిధంగా ఆది స్వరూప్, ఆది దేశం అనేది ఏమి, రాజ్యం, రాజ్య అధికారి అవుతాం. సో ఎంత ధైర్యం వచ్చేసింది మనకు, మనమే రాజ్య అధికారి. వర్తమాన సమయం సంగం యుగి బ్రాహ్మణ సంసార్, ఎంతో సంతోషాన్ని జీవనం జీవిస్తూ ఉన్నాం. ఇది జీవించే కళ, దాని స్మృతి మనకు వచ్చేసింది. జీనేకి కళ అచ్చి రీతి ఆగైన బాబా అడుగుతారు, మీకు జీవించే కళ బాగా వచ్చేసింది కదా, ఆర్ట్ బాగా జీవిస్తున్నారా. దునియా మర్నే కి కళ మే తేజ్ జా రही है.
और आप ब्राह्मण सुखमय खुशियों के జీవన్ की కళ మీ ఊడి రహే హో. పాపం మనుషులు కింద పడే కళలో పోతూ ఉన్నారు, చనిపోయే స్టేజ్లో పోతూ ఉన్నారు. మనం బ్రాహ్మణులు సుఖమయ సంసార్ చాలా సంతోషాన్ని జీవనంలో ఈ ఎగిరే కళలో పోతూ ఉన్నాం. కితనా అంతర్ హై, మనుషులకు మనకు ఎంత తేడా ఉంది. స్మృతిలో తీసుకొచ్చే అనుభవం చేయండి. तो स्मृति दिवस अर्थात सर्व स्मृतियों के रूहानी नशे का अनुभव करना. स्मृति दिवस అంటే సర్వ స్మృతిది आत्मिक नशाने अनुभव చేయాలి. इस स्मृति दिवस पर दुनिया के सामने आप सभी ये शब्द नहीं कहते हो कि ऐसे हमारा ब्रह्मा बाप था, उन्होंने ये कहा था, ये किया था. दुनिया वाले था के करते और दुख की लहर फैलाते. लेकिन आप ब्राह्मणों की ये विशेषता है कि आप कहेंगे अभी भी साथ है, साथ का अनुभव करते हो. అంటే బాబా చెప్తారు, మనం స్మృతి దివస్ రోజు బ్రహ్మ బాబాను కూర్చి ఇట్లా చెప్పము, బాబా అట్లా చేస్తూ ఉంటిరి, అట్లా చెప్తూ ఉంటిరి, అట్లా అట్లా అంటే మనుషులు ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోతే వాళ్ళని గురించి అనుకుంటారు, వాళ్ళు అట్లా ఉంటిరి, అట్లా చేస్తున్నారు, అట్లా చెప్పినారు. అయితే మనం అట్లా చెప్పం. మనం ఏం చెప్తామంటే ఇప్పుడు కూడా బాబా మన వెంట ఉన్నారు, ఇప్పుడు కూడా బాబా మనకు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా బాబా మనకు అన్ని చేయిస్తూ ఉన్నారు. అట్లా అని బాబాని మన వెంట చేరి అనుభవం చేస్తాం, బ్రహ్మ బాబాని. तो आप लोगों में ये विशेषता है. అంటే మనుషులేమో చనిపోయిన వాళ్ళది అనుకుని దుఃఖంగా ఉంటారు. మనం బాబా ఏం చనిపోలేదు కదా, అంటే సూక్ష్మవతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా మన కోసం అన్నీ చేస్తూ ఉన్నారు. మన విశేషత ఇది స్మృతి దివస్ రోజు. స్మృతి దివస్ రోజు మనం బ్రహ్మ బాబాని అనుకునేది అంటే బాబా మన వెంట చేరి ఉండి ఇప్పుడు కూడా కర్తవ్యం చేస్తూ ఉన్నారు. आप ऐसे नहीं कहेंगे कि ब्रह्म बाबा चले गए. మన ఇట్లా చెప్పం, అయ్యో బ్రహ్మ బాబా వెళ్ళిపోయినారే అట్లా అని చెప్పం. ఏం చెప్తాం, जो वायदा किया साथ रहेंगे साथ चलेंगे. अगर आदि आत्मा भी वायदा नहीं निभाएंगे तो और कौन निभाएंगे. అంటే బ్రహ్మ బాబా మనకు ప్రతిజ్ఞ చేశారు, ఏమీని నేను సదా మీ వెంట ఉంటాను, మీ వెంటనే పోదాను పరంధాం అట్లా అని. సో ఈ ఆది ఆత్మ, ఫస్ట్ నంబర్ ఆత్మ ప్రతిజ్ఞ చేస్తే అది నిభాయిస్తారు. వాళ్ళే నిభాయించలేదంటే వేరే ఎవరు నిభాయిస్తారు. సో అందువల్ల బ్రహ్మ బాబా ఎక్కడ పోలేదు, ఉన్నారు, మనకు ప్రతిజ్ఞ చేసినారు, నేను నా వెంట పిలుచుకుపోతాను అట్లా అని. तो सिर्फ रूप और सेवा का विधि परिवर्तन किया है बस. బ్రహ్మ బాబా సాకార రూప నుంచి అవ్యక్త రూపంలో పోయినారు, సేవా విధానం అవ్యక్త నుంచి చేస్తూ ఉన్నారు, परिवर्तन చేసే विधान. तो आप सभी का लक्ष्य फरिश्ता सो देवता, फरिश्ता रूप का सैंपल ब्रह्म बाप बना. మనందరిది కూడా లక్ష్యం అదే, ఫరిష్తా సో దేవత అయ్యేది. సో ఫరిష్తా రూపాన్ని శాంపుల్ బ్రహ్మ బాబా అయినారు, ఫస్ట్గా అని చేసి చూపించినారు. ఫరిష్తా ఇట్లా అయ్యేది. సర్వ బచ్చోంకి పాలన अब भी బాబా బ్రహ్మ ద్వారా ही हो रहा है. అంటే సర్వ బిడ్డలది పాలన ఇప్పుడు కూడా బ్రహ్మ బాబా ద్వారానే అవుతూ ఉంది. इसलिए ब्रह्मा कुमार और ब्रह्मा कुमारियाँ कहलाते. समझा. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మ కుమార్ అండ్ బ్రహ్మ కుమారిని చెప్పుకుంటారు. ఏంటంటే బ్రహ్మ బాబా ఇంకా ఇప్పుడు కూడా కొత్త వాళ్ళని కూడా పాలన చేస్తున్నారు. समझा. స్మృతి దివస్ కా మహత్వ క్యా హై. ఇప్పుడు అర్థమైందా స్మృతి దివస్ది వాల్యూ ఏమి, మహత్వం ఏమి.
అంటే మన స్మృతి స్వరూపులో రావాలి. ब्रह्मा बाबा ఎట్లా అయినారో అట్లా. तो इन स्मृतियों में सदा ही లవ్లీన్ రాహు. బాబా మనకేమంతా స్మృతి ఇచ్చినారు, ఆ స్మృతిలో లీనమైపోయి ఉండేదే స్మృతి దివస్ది महत्व. तो इसको ही कहते हैं बाप समान बनने की अनुभूति. इधे बाप समान अయ్యే अनुभूति नार्थ. तो आप आत्माओं ने बाप समान अनुभव किया, तो इस समान शब्द को लोगों ने समाना शब्द कह दिया. వాస్తవంగా బాప్ సమాన్ అయ్యేది, ఆ సమాన అనుభవం చేసేది. ఈ సమాన్ శబ్దాన్ని మనుషులు ఏం చేశారు, సమాన అంటే లీనమైపోయినారు అని చెప్తారు. పరమాత్మలో ఆత్మ లీనమైపోతుంది అని చెప్తారు. అయితే లీనం కాదు, సమాన అయ్యేది, ఈక్వల్గా అయ్యేది. तो आत्मा परमात्मा में समान नहीं जाती है, लेकिन बाप समान बनती है. ఆత్మ పరమాత్మలో లీనం కాదు, కానీ తండ్రి సమానం అయిపోతుంది. ఆత్మ పరమాత్మ సమానంగా గుణాల్లో ఉంటుంది. तो सभी बच्चों ने अपना अपना नाम से स्मृति दिवस की याद भेजा. कई संदेशी बनकर के याद प्यार ले आए और हर एक कहता है मेरी खास याद देना. तो एक एक को अलग याद पत्र लिखने के बजाय दिल से पत्र लिख रहे हैं. అంటే అందరూ బాబాకు యాద్ ప్యార్ ఇచ్చినారు, సందేశాల ద్వారా కూడా యాద్ ప్యార్ పంపించినారు. బాబా చెప్తారు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క లెటర్ రాయను, కానీ నా మనస్ఫూర్తిగా మనసులో ఉండే లెటర్ రాస్తాను. అందరికీ ప్రీతిగా మనస్ఫూర్తిగా లెటర్. हर एक के दिल का प्यार बाप दादा के नयनों में दिल में समाया हुआ है और अब विशेष समाया है. ప్రతి ఒక్కరిది కూడా బాబా ప్రీతిలో అంటే మనసులో ప్రీతిలో లీనమైంది. బాబా కంట్లో కూడా ఇప్పుడు మరి స్పెషల్గా ఈరోజు అందరూ బాబా కంట్లో ఉన్నారు, బాబా మనసులో समाइंచుకుని ఉన్నారు. खास याद करने वालों को बाप दादा खास अभी भी इमर्ज करके याद प्यार दे रहे हैं. ఎవరెవరు బాబా తలంపు చేస్తారు స్పెషల్గా, వాళ్ళని స్పెషల్గా బాబా ఇమర్జ్ చేసి యాద్ ప్యార్ ఇస్తూ ఉన్నారు. हर एक के दिल के उमंग और दिल की रूहवान दिल के हालचाल दिलाराम बाप के पास पहुंच गए हैं. ప్రతి ఒక్కరు మనసులో ఉండే ఉమంగం, ఉత్సాహం, మనసులో మాట్లాడి సంభాషణ చేస్తూ ఉన్నారు బాబా దగ్గర. అది మరి మనసులో ఉండే కండిషన్ అంతా దిలారాం తండ్రి దగ్గర పోయి చేరింది. बाप दादा सभी बच्चों को यही स्मृति दिला रहे हैं कि सदा दिल के साथ रहो, सेवा के साथ हो और स्थिति में भी सदा साक्षी हो. సో అందరికీ బాబా ఇదే స్మృతి మళ్ళా ఇస్తున్నారు. ఏమంటే సదా మనసులోనే బాబా వెంట చేరి ఉండండి, సేవలో కూడా బాబా వెంట చేరి ఉండండి, మరి స్థితిలో సాక్షి అవస్థని ధారణ చేసుకోండి అని చెప్తారు. సదా సాక్షిగా ఉండాలి, సదా సేవలో సాతి, మనసులో సాతి బాబా. तो सदा ही माया जीत का झंडा लहराएंगे. అప్పుడు సదా మాయా జీత్ జెండా ఎగరవేస్తాం, సదా సాత్ అయి ఉంటే. तो सभी बच्चों को नथिंग न्यू का पाठ हर परिस्थिति में सदा स्मृति में रहे. బాగా చెప్తారు, ఇది ముఖ్యమైన మాట. ప్రతి ఒక్క బిడ్డ కూడా నథింగ్ న్యూన పాఠం ప్రతి పరిస్థితిలో సదా స్మృతిలో పెట్టుకోవాలి. నథింగ్ న్యూ అంటే ఏమీ కొత్తది లేదు, కల్పం ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. ప్రతి పరిస్థితిలో ఇది స్మృతిలో ఉండాలి.
నథింగ్ న్యూ. మర్చిపోవద్దు ఈ పాయింట్ని. ब्राह्मण जीवन अर्थात फर्स्ट मार्क और आश्चर्य की रेखा हो नहीं सकती है. तो कितने बार ये समाचार भी सुना होगा. नया समाचार है क्या? नहीं. బాగా చెప్తారు, బ్రాహ్మణ జీవనంలో ఏ ప్రకారమైన ప్రశ్నలు రాకూడదు, ఆశ్చర్యం కూడా కాకూడదు. ఎందుకంటే చాలాసారి ఈ సమాచారాలు విన్నారు, ఏమేమో సమాచారాలు. ఇదేం కొత్త సమాచారాలు కాదు, మనకు కొత్తదా లేదు. ब्राह्मण जीवन अर्थात हर समाचार सुनते कल्प पहले की स्मृति में समर्थ रहना है. जो होना है वो हो रहा है, इसलिए क्या होगा ये क्वेश्चन उठ नहीं सकता है. బ్రాహ్మణ జీవనంలో బ్రాహ్మణ జీవన్ అంటే ప్రతి సమాచారం వింటూ కల్పముందులాగా స్మృతిలో ఉంది. అంటే కల్పముందు కూడా ఇది జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అట్లా అని సమర్థ సంకల్పం చేసేవాడు. ఏమంతా జరుగుతుందో ఇదంతా ముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అట్లా అని స్మృతిలో సదా ఉండాలి. इसलिए అందుకోసం क्या होगा एक क्वेश्चन उठ नहीं सकता है. అందుకోసం ఈ ప్రశ్ననే రాకూడదు. అయ్యో ఇప్పుడు ఏమవుతుందో ఏమో అట్లా అని ప్రశ్న రాకూడదు. అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది కదా, దాని స్మృతిలో తీసుకురండి. त्रिकालदर्शी हो, ड्रामा की आदि मध्य अंत को जानने वाली అంటే స్మృతిలో తీసుకురండి. ఇది త్రికాలదర్శి. బ్రాహ్మణ్ అంటే త్రికాలదర్శి. డ్రామా ఆది మధ్య అంతను తెలుసుకుని నడుచుకునేవాడు. వర్తమాన సమయం మాత్రమే కాదు, 3 కాలాన్ని చూసేవాడు బ్రాహ్మణ్ అంటే. గబరాతేతో నై హోనా, భయం ఏం లేదు కదా. ఏమేం జరుగుతుందో కల్పముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. బ్రాహ్మణ జీవన్ మే హర్ కదం మే కళ్యాణ్ హై. బ్రాహ్మణ జీవనంలో ప్రతి ఒక్క అడుగులో కూడా కళ్యాణం ఉంది. घबराने बात नहीं, భయపడే మాటే లేదు. आप सबका कर्तव्य है अपनी शांति की शक्ति से अशांति आत्माओं को शांति की किरणें देना. బాగా చెప్తారు, బ్రాహ్మణ ఆత్మది కర్తవ్యం ఏమంటే మన శాంతిన శక్తి ద్వారా అశాంతి ఆత్మలకు శాంతి కిరణాలు ఇచ్చేది. अपने ही आपके भाई बहन तो अपने ईश्वरीय परिवार के संबंध से सहयोगी बनो. అంటే అందరూ మన పరివారం వాళ్ళే కదా, మొత్తం విషయంలో ఉండేవాళ్ళు భాయి బహన్. సో ఈశ్వరీయ పరివారాన్ని సంబంధంలో ఉండి సంబంధులకు సహయోగం ఇవ్వాలి, అందరికీ సహయోగం ఇవ్వాలి. जितना ही युद्ध में तीव्र गति है, आप योगी आत्माओं का योग उनको शांति का सहयोग देंगे. ఎంతంత వాళ్ళు యుద్ధం చేసే దాంట్లో తీవ్ర గతిలో ఉన్నారు, అంతంత బ్రాహ్మణ ఆత్మలు యోగి ఆత్మలది యోగం వాళ్ళకు శాంతిది सहयोगం ఇస్తుంది. इसलिए और विशेष समय निकाल शांति का सहयोग दो. అందుకే ఇంకా ఎక్కువగా విశేష సమయం తీసుకొని శాంతిది सहयोगం ఇవ్వాలి. ये है आप ब्राह्मण आत्माओं का कर्तव्य. इदे ब्राह्मण आत्मादी कर्तव्य. अच्छा, सदा स्मृति स्वरूप श्रेष्ठ आत्माओं को सदा बाप समान बनने के लक्ष्य और लक्षण धारण करने वाली आत्माओं को, सदा स्वयं को बाप के साथ अनुभव करने वाली समीप आत्माओं को, सदा नथिंग न्यू पाठ को सहज स्वरूप में लाने वाले, सदा विश्व कल्याणकारी बन विश्व की आत्माओं को सहयोग देने वाले, ऐसे सदा विजय रत्नों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా స్మృతి స్వరూప శ్రేష్ఠ ఆత్మలు, సదా తండ్రి సమానం లక్ష్య మరి లక్షణాలని ధారణ చేసుకునే ఆత్మలు,
సదా స్వయం తండ్రి వెంట చేరి ఉండేది అనుభవం చేసి సమీపంలో ఉండే ఆత్మ. సదా నథింగ్ న్యూ అనే పాఠాన్ని ఈజీగా స్వరూపంలో తీసుకువచ్చేవాడు. సదా విశ్వ కళ్యాణకారి, సదా విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు సయోగం ఇచ్చేవాడు. ఇట్లా సదా విజయ రత్నానికి బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి దాది వాళ్ళ దగ్గర మాట్లాడతారు బాబా. ఆ ब्राह्मणों की माला ब्रह्मा बाप के साथ आदि ब्राह्मण निमित्त बने हो. బాబా చెప్తారు ఆది బ్రాహ్మణ్ లిస్ట్ బ్రహ్మ బాబా వెంట చేరి సదా బ్రాహ్మణ్ అంటే నిమిత్తంగా ఉన్నారు. బ్రాహ్మణ్ కూడా బ్రహ్మ బాబా వెంట చేరి స్థాపన కార్యార్థ నిమిత్త ఆది బ్రాహ్మణులు వాళ్ళ వాల్యూ చాలా పెద్దది, మహత్వం. ఆది బ్రాహ్మణది వాల్యూ అంటే మహత్వం చాలా పెద్దది. స్థాపన, పాలన మరి పరివర్తన అంటే వినాశం అని శబ్దం చెప్పరు, అది అఫీషియల్ శబ్దం. అయితే బాబా చెప్తారు స్థాపన, పాలన మరి విశ్వ పరివర్తన కార్యంలో ఆది బ్రాహ్మణది విశేష పార్ట్ ఉండింది. శక్తులను పూజ ఎక్కువ చేస్తారు ధూమ్ధామ్గా. నిరాకార తండ్రి కానీ బ్రహ్మ బాబాది పూజ కానీ అంత గ్రాండ్గా చెయ్యరు. శక్తుల పూజ చాలా గ్రాండ్గా చేస్తారు. బ్రహ్మ బాబాకు మందిర్ కూడా గుప్తంగా ఉంది. అయితే శక్తి సేనాది భక్తి మార్గంలో చాలా ప్రసిద్ధి. అందుకోసమే లాస్ట్ స్టేజ్ వరకు విశేషంగా బిడ్డలదే పార్ట్ ఈ స్టేజ్ పైన బ్రాహ్మణ ఆత్మలదే విశేష పార్ట్ ఉంది. బ్రహ్మ బాబాను గుప్తమైపోయినారు అంటే అవ్యక్త రూపం నుంచి పార్ట్ చేస్తారు, అందుకే గుప్తంగా ఉన్నారు. బ్రాహ్మణులే ఇక్కడ తయారైనారు. బ్రహ్మ పార్ట్ గుప్తం, బ్రాహ్మణులు ప్రత్యక్షంగా ఉన్నారు. సరస్వతి కూడా గుప్తంగా చూపిస్తారు. అంటే డ్రామా అనుసారంగా సరస్వతి పార్ట్ కూడా గుప్తం. ఆది బ్రాహ్మణ ఆత్మలు పరస్పరంగా సయోగంలో కూడా సమీపం, శక్తిశాలిగా ఉన్నారు. శారీరకంగా చాలా వీక్గా ఉంటే కూడా ఆత్మ శక్తిశాలి అయింది. అయితే చాలామంది దాదీలు అందరూ శారీరకంగా కూడా వీక్నెస్ లేదు, శక్తిశాలిగానే ఉన్నారు. జానకి దాదీకు అప్పుడప్పుడు కొంచెం ఏమో జరుగుతుంది. అయితే అది రెస్ట్ కోసం, లేదంటే దాది రెస్టే తీసుకోరు. ఆ రెస్ట్ కోసం ఏదో జరుగుతూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు దాదీలు అంటే అందరికీ చాలా ప్రియం. బాబా వెంట చేరి దాదీలు ఆది బ్రాహ్మణులు నిమిత్తంగా ఉండే దానివల్ల అందరికీ చాలా ప్రియం. మరి అందరి ఆశీర్వాదం కూడా శుభ భావన, శుభకామన ఆది బ్రాహ్మణ ఆత్మలు ఆశీర్వాదమే వాళ్ళ ఆరోగ్యానికి కారణమైంది. మరి సైలెన్స్గా ఉండే సేవ కూడా పార్ట్ చేశారు. అంటే తపస్య సంవత్సరంలో సైలెన్స్ పార్ట్ ఎక్కువ చేసినారు. శక్తి అందరికీ ఇచ్చేదానికి. ఎంత ఆత్మలు అశాంతిగా ఉంటారు, వాళ్ళకు శాంతిని శక్తి ఇచ్చేదానికి ఆ పార్ట్ జరిగింది. సో దేవీలు దగ్గర పోయి అంతా అడుగుతూ ఉంటారు మనుషులు. అంటే ఈ సమయంలోనే ఆ దేవీలు ప్రత్యక్షంగా ఇచ్చే పార్ట్ చేస్తారు. తర్వాత అందరూ వెతుకుతారు ఎక్కడ పోయినారు ఈ దేవీలు. అట్లా భారత భూమిలోనే కదా వచ్చినారు దేవీలని. సరే మరి లాస్ట్లో బాబా చెప్తారు సర్వ బచ్చోं के प्रति బాప్ దాదా కా సందేశ్, విశేష సందేశం బాబా ఇస్తారు బిడ్డలు. सर्व तपस्वी बच्चों के प्रति याद प्यार. देखो बच्चे समय के समाचार सुनते सुनते ऊंचे से ऊंचे साक्षीपन के आसन और बेफिक्र बादशाह के सिंहासन पर बैठ सब खेल देख रहे हो ना. బాబా చెప్తారు తపస్వి బిడ్డలకు యాద్ ప్యార్ ఇచ్చినారు. మరి బాబా చెప్తారు చూడండి ఇప్పుడు బిడ్డలది
ఈ సమయం ఏమేం సమాచారాలు వస్తుంది. అయితే ఇదంతా సమాచారాలు విని కూడా శ్రేష్టాది శ్రేష్టమైన స్థితి సాక్షిపైన అవస్థ. ఆ సీట్లో కూర్చొని నిశ్చింత మహారాజాది సింహాసనంలో కూర్చొని ఆట చూస్తున్నారు కదా. तो इस ब्राह्मण जीवन में घबराने का तो स्वप्न में भी संकल्प नहीं उठ सकता है. బాబా చెప్తారు బ్రాహ్మణ జీవనంలో భయపడే మాటనే లేదు, స్వప్నంలో కూడా సంకల్పం రాకూడదు. ये तो तपस्या वर्ष के निरंतर लगन की अग्नि में बेहद की वैराग्य वृत्ति प्रज्वलित करने का पंखा लग रहा है. ఇది తపస్య సంవత్సరంలో నిరంతరంగా యోగ అగ్ని లగన్ది అగ్ని మరి బేహద్ వైరాగ్య వృత్తిది ప్రజ్వలిత అయ్యేదానికోసమే పెట్టినారు. आपने बाप समान संपन्न बनने का संकल्प किया, अर्थात विजय का झंडा लहराने का प्लान बनाया, तो दूसरी तरफ समाप्ति की हलचल भी साथ साथ नूंदी हुई है ना. అంటే బిడ్డలందరూ సంపన్న అయ్యేదానికోసం సంకల్పం చేస్తున్నారు కదా. సదా విజయ్ జెండా ఎగురవేయడానికి ప్లాన్ వేశారు. తండ్రి సమాన సంపన్న అయ్యేదానికి సంకల్ప చేశారు. అట్లా అంటే మరి ఇంకొక సైడ్ సమాప్తిది కూడా హల్చల్ ఉంటుందా లేదా, అది నువ్వు ఫిక్స్ అయింది. ఇది ఫిక్స్ అయితే స్థాపన వెంట చేరి परिवर्तन कार्य కూడా ఫిక్స్ समाप्ति. तो रिहर्सल ही ड्रामा के रील को समाप्त करने का साधन है. ఇప్పుడు రిహర్సల్ అవుతూ ఉంది, ఇదే డ్రామా రీల్ని సమాప్తి చేసే సాధన్. ఈ కల్పాని డ్రామా అయిపోయింది, नथिंग न्यू. समय के सरकमस्टेंस प्रमाण आने जाने में किसी वस्तु के मिलने में कुछ खींचातान हो, मन के संकल्प की खींचातान में नहीं आना है. బాగా చెప్తారు. ఇప్పుడు సమయానుసారంగా ఈ ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఎక్కడైనా పోయేది వచ్చేది కానీ ఏదైనా వస్తువు లేకుండా ఉండేది కానీ అదంతా ఒక రకంగా మనకు టెన్షన్లో తీసుకొస్తుంది. అయితే మనసు మాత్రం టెన్షన్లో రాకుండా చూసుకోవాలి, బుద్ధి దానికి పోకూడదు. तो जहाँ जिस परिस्थिति में रह दिल खुश मिठाई खाते रहो. ఏ పరిస్థితిలో మనం ఉంటే ఏమి, మనం ఎక్కడ ఉంటే ఏమి, దిల్ ఖుష్ మిఠాయి తింటూ ఉండాలి. ఖుషహాల్ రహో, ఫరిష్తో కి చాల్ మీ ఉడో. సదా ఖుషీగా ఉండి ఫరిష్తాలాగా ఎగురుతూ నడుస్తూ ఉండాలి. साथ साथ इस समय हर एक सेंटर पर విశేష తపస్య కా ప్రోగ్రాం చల్తా రహే. దాని వెంట చేరి ప్రతి ఒక్క సెంటర్లో కూడా విశేషంగా ఈ సంవత్సరం అంతా తపస్య ప్రోగ్రాం చేస్తూ ఉండాలి. जो जितना ज़्यादा समय निकाल सकते हो उतना సైలెన్స్ కా సహయోగ్ దో. ఎంత సమయం సాధ్యమో అంత ఆ సమయంలో సైలెన్స్ సహయోగం ఇవ్వండి. అచ్చా, ఓం శాంతి. వరదానం. सर्व खजानों से संपन्न बन हर समय सेवा में बिजी रहने वाली विश्व कल्याणकारी भाव. అంటే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండి ప్రతి సమయం సేవలో బిజీగా ఉండేవాళ్ళు విశ్వ కళ్యాణకారి భావ. विश्व कल्याण के निमित्त बनी हुई आत्मा पहले स्वयं सर्व खजानों से संपन्न होंगी. విశ్వ కళ్యాణార్థ నిమిత్తంగా ఉండే ఆత్మలు మొదట్లో స్వయం సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటుంది. అగర్ జ్ఞాన్ కా ఖజానా హై తో ఫుల్ జ్ఞాన్ హో, కోయి భీ కమీ నా హో, తబీ కహెంగే భర్పూర్. ఒకవేళ మీ దగ్గర జ్ఞాన ఖజానా ఉంది అనుకోండి, అయితే ఇది ఫుల్ జ్ఞానం ఉండాలి, ఏమీ తక్కువ ఉండకూడదు. అప్పుడే నిండా ఉన్నారు అని అర్థం, ఫుల్గా భర్పూర్గా ఉన్నారు. किसी किसी के पास खजाना फुल होते हुए भी समय पर कार्य में नहीं लगा सकते. समय बीत जाने के बाद सोचते हैं तो उन्होंने फुल नहीं कहेंगे. బాగా చెప్తారు. కొందరిలో
జ్ఞాన ఖజానా ఏమో ఉంది ఫుల్గా, అయితే కరెక్ట్ సమయంలో కార్యంలో అది యూస్ కాలేదంటే తర్వాత పని అయిపోయిన తర్వాత అనుకుంటారు, అయ్యో ఇట్లా చేసి ఉండాలి కదా అట్లా అంటే ఫుల్ జ్ఞానం లేదు అని అర్థం, ఫుల్గా లేదు. तो विश्व कल्याणकारी आत्माएं मनसा वाचा कर्मणा संबंध संपर्क में हर समय सेवा में बिजी रहती है. विश्व कल्याणकारी आत्मा मनसा वाचा कर्मणा संबंध संपर्कలో ప్రతి సమయం సేవలో బిజీగా ఉంటారు. మళ్ళీ స్లోగన్, ज्ञान और योग की नेचर बना लो तो हर कर्म नेचुरल శ్రేష్ఠ और యుక్తియుక్త हो जाएगा. బాగా చెప్తారు. ఈ జ్ఞానం మరి యోగాని మన నేచర్గా చేసుకోవాలి. అంటే మన స్వభావం ఎప్పుడు జ్ఞానంలో ఉండేది, యోగం చేస్తూ ఉండేది స్వభావం అయిపోతే అప్పుడు ఆటోమేటిక్లీ ప్రతి కర్మం శ్రేష్టంగా మరి యుక్తియుక్త అయిపోతుంది. మరి సూచన ఏమంటే ఇది మూడో ఆదివారం అందరం రాజయోగి తపస్వి బిడ్డలందరం 6:30 నుంచి 7:30 వరకు కంపల్సరీగా యోగం చేయాలి. విశేష యోగ అభ్యాస సమయంలో ఇది అనుకోవాలి, నేను పూర్వజాత్మ ఈ స్వమాన్లా ఉండాలి. కల్ప వృక్షాన్ని జడంలో కూర్చొని మొత్తం వృక్షానికి శక్తిశాలి యోగదానం చేయాలి. మన వంశావళి ఆత్మలందరికీ దివ్య పాలన ఇవ్వాలి. మొత్తం సర్వ ఆత్మలకు పాలన ఇవ్వండి యోగాల్లో కూర్చొని. ఓం శాంతి. शिव का ध्यान धरें, आशा का करें उजाला. हो कलयुग बीत रहा है, अब है सतयुग आने वाला. आओ शिव का ध्यान धरें. उसका ही ध्यान रहे, नश्वर तन का ना भान रहे. इस संगम युग में हम सबको बस सत्य धर्म का ज्ञान रहे. ईश्वरीय ज्ञान से भरा हुआ प्याला. आओ शिव का ध्यान धरें. सुख शांति जगत में छाएगी, हर ओर खुशी मुस्काएगी. ये धरती स्वर्ग बन जाएगी, एक ऐसी घड़ी अब आएगी. लो ज्योति बिंदु का फैल रहा, चहूं और दिव्य उजियाला. शिव का ध्यान धरें, आशा का करें उजाला. हो कलयुग बीत रहा है, अब है सतयुग आने वाला. आओ शिव का ध्यान धरें, आशा का